మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం నాగులవరం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విట్ట వెంకట నాగరాజు తన సందేశం ద్వారా మహాత్మా గాంధీని గురించి విద్యార్థులు తెలియజేస్తూ నేడు అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. మన దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో గాంధీ మహాత్ముని కృషి మరువలేనిది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ 1869 జనవరి 30న గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. ఆయన తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, తల్లి పేరు పూతలీబాయి. ఆ రోజు గాంధీ 155వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. గాంధీపై జాతీయ వివక్ష కేవలం తెల్లవాడు కానందున రైలు నుంచి నెట్టివేశారు. బ్రిటిష్ వారు అలాగే హోటళ్లకు రానికపోవడం వంటి జాతీయ వివక్షలు తెలియజేశారు. మరియు కార్యక్రమం నందు ఉపాధ్యాయులే కాక శంకర్రావు, నర్రా నారాయణ రెడ్డి, జీపీ విజయ్ కుమార్, ఎం చంద్రకళ వారి అమూల్యమైన సందేశాన్ని తెలియపరిచారు. మరియు విద్యార్థుల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గొప్ప మహాత్ముడు మహాత్మా అనే బిరుదు రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చారు. మహాత్మా అంటే గొప్ప. ఈయన 1948 జనవరి 30వ తారీఖున మరణించడం జరిగింది. ఇతని సమాధి పేరు రాజ్ఘాట్. ఈ అవకాశం ప్రధానోపాధ్యాయులు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. రాష్ట్రంలోని పోర్బందర్లో జన్మించడం జరిగింది. అయితే ఈ గాంధీ మహాత్ముడు గారు మహాత్ముడైన తర్వాత అంటే తను తాను సంస్కరించుకొని ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎంతో గొప్ప ఉన్నతంగా సంస్కరించబడి ఆయన ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపడం జరిగింది. కొన్ని సంఘటనలు చూస్తే మన మహాత్ముని యొక్క జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే మనకే ఆశ్చర్యం వస్తుంది. ఏంటంటే ఈ సంఘటనలు చూసిన తర్వాత మహాత్ముడు ఇంత గొప్పగా ఎట్లా తయారైంది మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే ఒకసారి దక్షిణాఫ్రికాలో ట్రైన్లో పోతూ విద్యార్థులకు శుభాకాంక్షలు. మహాత్మా గాంధీ అక్టోబర్ 2, 1869 పోర్బందర్లో జన్మించారు. భారతీయ న్యాయవాదిగా, రాజకీయవేత్తగా, సామాజిక కార్యకర్తగా మరియు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర ఉద్యమానికి నాయకుడిగా మారిన రచయిత. ఆ విధంగా అతను తన దేశానికి తండ్రిగా పరిగణించబడ్డాడు. జనవరి 30, 1948 ఢిల్లీలో మరణించారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి